నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమిలో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవే అంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఎందుకు కారణం? అనవసరంగా వీళ్ళకి టికెట్ ఇచ్చామా, కొత్త వాళ్ళని ఆహ్వానిద్దాం అనుకుంటే ఈ విధంగా ఎలా చేస్తారు అని చెప్పేసి ఆయన సీరియస్ అయిన తీరు ఇప్పుడు వీటికి తావిస్తున్నాయి. మరి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే కేసినేని చిన్ని అలానే కులకపూడి గారి వ్యవహార శైలి ఏదైతుందో ఇప్పుడు పార్టీకి మచ్చ తీసుకొచ్చే విధంగా ఉంది అని చెప్పేసి అందరూ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయిన తీరు చూస్తుంటే ఇప్పుడు ఇది అవుననే మాట వస్తుంది. దీన్ని ఎలా చూడాలి అంటారు? అసలు ఏం జరిగింది? ఇప్పుడు వాస్తవంగా టికెట్ ఇచ్చేనాడు అనవసరమైన వ్యక్తులు అని చెప్పని అనుకోవాలా. ఆ రోజు గెలుపు గుర్రాలు అనుకొని టికెట్లు ఇచ్చారు. కానీ పార్టీ నెగ్గి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దక్కిన విజయాన్ని ఆస్వాదించాల్సిన ప్రజాప్రతినిధులు, నమ్మకంతో గెలిపించిన ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు, ఆ దక్కిన విజయం ద్వారా తమకి పేరు తెచ్చుకొని తమకు అవకాశం కల్పించిన పార్టీకి కూడా పేరు తీసుకురావాల్సిన ప్రజాప్రతినిధులు ఈ మధ్యకాలంలో కొంత అనవసరపు వివాదాలతోటి వాళ్ళు సమస్యల పాలవుతా పార్టీని కూడా సమస్యల పాలు చేస్తూ ప్రజలలో పార్టీ ప్రతిష్టని పలసం చేస్తున్నారనేది వాస్తవం. ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, అలాగే తిరువూరు శాసనసభ్యులు కొలిపూడి శ్రీనివాసరావు గారు, వారిద్దరి మధ్య తలెత్తుతున్న వివాదం ఇదేం వాళ్ళ వ్యక్తిగత పంచాయతీ కాదు. పార్టీ స్ట్రక్చర్లో ఎవరెవరికి ఏ ఏ పాత్ర కల్పిస్తే ఆ పాత్ర మేరకు వాళ్ళు వ్యవహరించాలి. పార్టీ కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఒక గ్రామీణ ప్రాంత ఒక ఊరు ఉంది అనుకుందాం. ఆ ఊర్లో 2 గ్రూపులు పార్టీలో ఉన్నాయి అనుకుందాం. ఈ మండల స్థాయి నాయకులు లేకపోతే నియోజకవర్గ స్థాయి నాయకుడు శాసనసభ్యుడు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి, ఒకే పార్టీ కదా మీరందరూ నా దగ్గరికి రావచ్చు కదా, మీకు నేను చేయకపోతే కదా, మీలో మీరు ఇట్లా కలహించుకోవటం ఏంటి, మీరందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పని చెప్తారు. కారణం ఏంటి అంటే తన నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఇట్లా గ్రూపులు పడి పార్టీ చీలికలు పీలికలుగా అయిపోతే రేపు తన భవిష్యత్తుకి ఇబ్బందికరంగా మారుతుంది, రేపు అందరూ కలిసి తనకు పనిచేయరు అని చెప్పని ఒక ఇన్సెక్యూరిటీ తోటి వీళ్ళకి సూక్తులు హితోక్తులు బ్రహ్మాండంగా చెప్తారు. ఒక మండల లెవెల్లో వివాదాలు ఉన్న ఎమ్మెల్యేలు కూర్చొని బ్రహ్మాండమైన శుద్ధులు చెప్తారు. కానీ అదే నాకు తెలిసి చాలా మంది సీనియర్ నాయకులు కూడా జిల్లా స్థాయిలో వాళ్ళల్లో వాళ్ళ అహాన్ని చంపుకోక ఆధిపత్య ధోరణితో ఏదో ఒక చిన్న ఇష్యూ దగ్గర గ్రూపులు పెట్టుకొని సంవత్సరాల తరబడి పార్టీ ప్రతిష్టని మంట గలుపుతా వాళ్ళు మాత్రం సఖ్యతగా ఉండరు. కానీ శ్రేణులకు మాత్రం బ్రహ్మాండమైన నీతి సూక్తులు చెప్తుంటారు, మీరందరూ కలిసిమెలిసి ఉండాలి. ఒకటైతే వాస్తవం, ఏ గ్రామీణ ప్రాంతంలో పార్టీల అంతర్గతంగా ఏ గ్రూపులు ఉన్నా పార్టీ శ్రేణులు అందరూ కలిసి పనిచేస్తేనే వీళ్ళందరూ రాజకీయ భవిష్యత్తు. ఇవాళ అలా పనిచేసే వీళ్ళందరినీ నెగ్గించారు. ఒక నమ్మకంతో వీళ్ళని నెగ్గిస్తే వీళ్ళల్లో వీళ్ళ అహంకారాలతోటి వీళ్ళ ఆధిపత్య ధోరణితో ప్రతిరోజు నిత్యం సోషల్ మీడియాలో ఈ పార్టీకి పలచం చేసే వ్యాఖ్యలు, పోస్టులు ఇవి చూసిన తర్వాత పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక అభిప్రాయం కలగటం సహజం. నాన్ సీరియస్ పాలిటీషియన్స్ ని, పార్ట్ టైం పాలిటీషియన్స్ సహజంగా గ్రామీణ ప్రాంతం నుంచి ఒక పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఎమర్జ్ అయ్యి వచ్చిన పురికోసకి మైదా బూసి కాగితాలు అంటించిన నాటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలకు కాకుండా అప్పటికప్పుడు వచ్చిన రెడీమేడ్
వ్యక్తులని నాయకులుగా చేస్తూ పార్టీ అవకాశం కల్పిస్తే ఉమ్, పార్టీ ఇచ్చిన అవకాశం ద్వారా పదవులు దక్కించుకొని ఇవాళ ఆ పార్టీ ప్రతిష్టనే మంటగలిపే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఉమ్, వ్యక్తుల కన్నా వ్యవస్థ పెద్దది, వ్యవస్థ కన్నా రాష్ట్రం పెద్దది, రాష్ట్రం కన్నా దేశం పెద్దది. ఇవాళ మనం రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారు. ఉమ్, పాలకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, భారతీయ జనతా పార్టీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా చాలా వేగవంతంగా పనిచేస్తూ ఉన్నారు, సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నారు, అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. ఉమ్, కానీ అదే ప్రభుత్వంలో భాగస్వాములైన ఉమ్, శాసనసభ్యులు ఇవాళ రోజుకు ఒక వివాదం వింటూ ఉన్నాం మనం. కొన్ని చోట్ల ఇసుక దందాలు చేస్తూ ఉన్నారు అని చెప్పని, ఉమ్, ప్రకృతి వనరుల లూటీకి పాల్పడతా ఉన్నారు అని చెప్పని, వైన్ షాపుల్లో వాటాలు అడుగుతున్నారు అని చెప్పని ఉమ్, రకరకాల ఆరోపణలు వింటా ఉన్నాం మనం. వీటన్నిటి నేపథ్యం అంతిమంగా వీళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట మంటగలుపుకోవడమే కాకుండా పార్టీ ఇచ్చిన అవకాశం ప్రాతిపదికగా దాని ఇంపాక్ట్ పార్టీ మీద కూడా పడుతుంది. ఉమ్, కానీ ప్రజలు ఈ పార్టీని గెలిపించిన లక్ష్యం వేరే. వీళ్ళే 2019లో కూడా పోటీ చేశారు, ఉమ్, ఆ రోజు గెలిపిలా. కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడిని మళ్ళీ చూడదలుచుకోక చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కలగలిసిన ఎన్డీఏ కూటమి తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు సెక్యూర్ చేయగలుగుతారు అని ఒక నమ్మకంతో 170 స్థానాలు ఉన్న సభలో 164 స్థానాలు దక్కించుకున్నారు. ఉమ్, ఇక్కడ ఖచ్చితంగా ప్రజల అభిష్టం మేరకు ఎన్డీఏ కూటమి నెగ్గింది. ఉమ్, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని నిర్ణయం తీసుకున్నారు, ఎన్డీఏ కూటమిని గెలిపించాలి అని తీసుకున్న నిర్ణయం. ఉమ్, ఎన్డీఏ కూటమి తరఫున బీఫామ్ ఎవరు దక్కించుకుంటే వాళ్ళది విజయం ఖాయం అని చెప్పని నేను పదే మీడియాలో చెప్తుండేవాడిని. ఓకే. దాన్నే ధృవీకరిస్తా 170 స్థానాలు ఉన్న సభలో 124 స్థానాలతో విజయం దక్కింది. 8 ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ పార్టీకి బోని కూడా దక్కల. ఉమ్, శ్రీకాకుళం, విజయనగరం, ఈస్టు వెస్టు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, ఉమ్, చిత్తూరులో 2, కడపలో 3, కర్నూలులో 2, ప్రకాశంలో 2, విశాఖపట్నంలో 2. ఉమ్, 5 జిల్లాల్లో 11 స్థానాలు మాత్రం దక్కినాయి వైసీపీ పార్టీకి. అంతటి విజయం ప్రజలు కట్టబెడితే ఉమ్, పార్టీ ఇచ్చిన బీఫామ్ ప్రాతిపదిక మీద పార్టీ నిలబెట్టిన అభ్యర్థులుగా వీళ్ళని గెలిపిస్తే అదేదో తమ ఘనత, తామేదో బై బర్త్ పుడతానే నాయకులు, గెలవటానికే పుట్టాము, తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వకముందు ఎప్పుడు వీళ్ళకి అవకాశాలు దక్కలేదే. ఉమ్, ఆ అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కేవలం ప్రజా జీవితంలో ఎప్పటి నుంచి ఉన్నా సరే 2019 డిసెంబర్ 17 అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న 3 రాజధానుల ప్రకటనల నేపథ్యంలోనే, ఉమ్, అమరావతి ఉద్యమ నేపథ్యంలోనే కొలిక్పూడి శ్రీనివాస్ ఎవరికైనా తెలుసు. ఉమ్, అంతకుముందు తను ఐఏఎస్ స్టడీ సర్కిల్ హైదరాబాద్లో రన్ చేసుకున్న, వివిధ సోషల్ యాక్టివిటీ ఆర్గనైజేషన్స్లో పనిచేసిన, క్రియాశీలక రాజకీయాల్లో తన ప్రమేయం లేదు. ఉమ్, ఆ ప్రమేయం దక్కింది కేవలం ఒక 4 సంవత్సరాల అమరావతి ఉద్యమ నేపథ్యంలో. ఉమ్, తనకి మీడియాలో దక్కిన హైపు, తను తెలుగుదేశం శ్రేణులు ఓన్ చేసుకున్న తీరు, తను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన తీరు, వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ ఇమ్మీడియట్గా ఒక ఎమ్మెల్యేగా ఒక ఆపర్చునిటీ దక్కితే ఉమ్, ఆ పదవిని సద్వినియోగం చేసుకొని తన రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేసుకుంటూ తనకు అవకాశం కల్పించిన పార్టీకి కూడా మంచి పేరు తీసుకురావాల్సిన దగ్గర ఉమ్, ఈ సర్దుబాటు ధోరణి లేకుండా అటు చిన్ని గారైనా ఇటు ఎమ్మెల్యే గారైనా వీరిరువురు దీన్ని పదే వివాదాస్పదం చేస్తూ, ఉమ్, గత వారం చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ వివాదం ముదిరిపాకాన పడింది. ఉమ్, అప్పుడే
రాష్ట్ర శాఖ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు వీరిరువురితో మాట్లాడటం జరిగింది. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు నేను విదేశాల నుంచి వచ్చిన తర్వాత మాట్లాడతాను అన్నారు. అంటే ఇష్యూ జాతీయ అధ్యక్షుడి వరకు రీచ్ అయింది. ఉమ్, అయినా సరే పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఏ పెట్టుబడులు తీసుకురావాలా అని చెప్పని విదేశీ పర్యటన చేస్తూ ఉంటే, ఉమ్, లోకేష్ గారు ఆస్ట్రేలియాలో, చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో, కొండపల్లి శ్రీనివాస్ గారు స్విట్జర్లాండ్లో, ఉమ్, నారాయణ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు కొరియాలో, వీళ్ళు ఇలా ఒక్కొక్క దేశాన్ని ఎంచుకొని వాళ్ళు పర్యటన చేస్తూ పెట్టుబడులు రప్పించే ప్రయత్నంలో ఉంటే, ఉమ్, నవంబర్ 14-15 తారీఖు విశాఖపట్నంలో సిఏఏ కన్వెన్షన్ పేరిట రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా ఒక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహణ కోసం ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే, ఉమ్, ఇప్పుడు పార్టీలో ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఈ అంతర్గత కుమ్ములాట్లేంటి, పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘిస్తూ ఈ చికాకులేంటి, వీటన్నింటి నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్, టికెట్ ఇచ్చి తప్పు చేశామా అని చెప్పని పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టుగా విన్నాం మనం. అవును సార్. ఈ సందర్భంగా నాకు చంద్రబాబు నాయుడు గారికి, నా వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలనుకున్నది కూడా ఏంటి అంటే, 1999లో ఒకసారి ఇలాగే తటస్థులతో ఒక ప్రయోగం చేశారు. ఉమ్, ఆ ప్రయోగం వికటించింది. ఆనాడు అవకాశాలు దక్కించుకొని ప్రభుత్వంలో పదవుల్లోకి వచ్చిన తటస్థులు పార్టీ కష్టకాలంలో ఎవరో అండగా నిలబడాల. అటువంటప్పుడు మరొకసారి ఇటువంటి తటస్థుల పేరిట ఈ ప్రయోగాలు చేసిన పర్యవసానం మళ్ళీ ఏ పరిస్థితులు పరిణామాలు ఎదురవుతున్నాయో చూస్తున్నాం. ఉమ్, కాబట్టి భవిష్యత్తులోనైనా సరే పార్టీ పట్ల లాయల్టీ, సమాజం పట్ల బాధ్యత, అన్నిటికన్నా ముఖ్యంగా నాయకత్వం అంటే గౌరవభావంతో ఉండే వాళ్ళని ఎంపిక చేసుకుంటే ఇటువంటి తలనొప్పులు భవిష్యత్తులో అయినా సరే రాకుండా ఉంటాయి. ఓకే. లేదు అని అంటే మరొకసారి ఇటువంటి పశ్చాత్తాపాలు వ్యక్తం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఉమ్, ఇటువంటి వ్యవహారశైలి కనపరిచే ఏ స్థాయి నాయకులైనా సరే పార్టీ స్ట్రక్చర్కి లోబడి వ్యవహరిస్తారా, కాదు మా వ్యక్తిత్వం, మా ఇండివిజువాలిటీ మాకు ప్రధానం అనుకుంటారో వాళ్ళ డిస్క్రిప్షన్కి వదిలిపెట్టి పార్టీ పరంగా పార్టీ సిస్టమ్కి, పార్టీ స్ట్రక్చర్కి లోబడినప్పుడు పార్టీలు కూడా కొనసాగించాల్సిన నష్టం లేదు, ఉమ్, ఏ స్థాయి నాయకులైనా సరే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.